ఒక బాలుడికి దెయ్యానికి మధ్య ఉండే స్నేహం గురించి ఈ కథ. ఒక చిన్న గ్రామంలో రోషన్ అనే బాలుడు ఉండేవాడు. రోషన్ ఒక ఆసక్తికరమైన బాలుడు. ఏదైనా తెలియని విషయం గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి కల బాలుడు. అతను ఆ గ్రామం చివరిలో పాత భవనాన్ని చూడాలని అనుకున్నాడు. కానీ ఆ గ్రామంలో ప్రజలు ఆ భవనం చుట్టూ దెయ్యాలు ఉన్నాయని పుకార్లు పుట్టించారు. కానీ రోషన్ దాన్ని ఎలాగైనా అన్వేషించాలని అనుకున్నాడు. ఒకరోజు ఆ భవనాన్ని అన్వేషిస్తుండగా రోషన్ అనుకోకుండా ఘోష్ అనే దెయ్యాన్ని చూశాడు. ఘోష్ చాలా సంవత్సరాలుగా ఆ భవనంలోనే చిక్కుకొని అలా ఉండిపోయింది. ఆ దెయ్యాన్ని చూసిన రోషన్ ఆశ్చర్యపోయాడు. కానీ ఘోష్ అనే దెయ్యం కూడా జీవించి ఉన్న వ్యక్తిని చూసి అంతే ఆశ్చర్యపోయింది. రోషన్ ఆశ్చర్యపోయిన తర్వాత ఆ ఘోష్ దెయ్యాన్ని చూసి భయపడుకోకుండా ఆ భవనం లోపలికి వెళ్ళసాగాడు. ఘోష్ అలానే చూస్తూ ఉండిపోయింది. రోషన్ ఘోష్ అనే దెయ్యాన్ని పట్టించుకోకుండా ఆ భవనంలోనికి వెళ్ళి అక్కడున్న వస్తువులను, ఆ చరిత్రల గురించి తెలుసుకోసాగాడు. రోషన్ ఆ భవనానికి వచ్చే ముందే అక్కడున్న ఘోష్ అనే దెయ్యాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని, తను ఎందుకు ఆ భవనంలో చిక్కుకొని ఉందో కూడా తెలుసుకొని, ఎలా ఆ ఘోష్ అనే దెయ్యాన్ని విడిపించాలో కూడా ఒక సాధువు ద్వారా తెలుసుకొని ఆ భవనానికి వచ్చాడు. అసంభవమైన స్నేహం. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ రోషన్ మరియు ఘోష్ త్వరగా స్నేహితులయ్యారు. ఘోష్ ఆ భవనం చరిత్ర గురించి మరియు అక్కడ నివసించిన ప్రజల కథల గురించి రోషన్కు చెప్పింది. రోషన్ తన సొంత కథలు మరియు తన సాహసాల గురించి ఘోష్కు చెప్పాడు. వారి స్నేహం పెరిగే కొద్దీ రోషన్ మరియు ఘోష్లు కలిసి సరదాగా గడపడం ప్రారంభించారు. వారు సరదాగా ఆడుకోసాగారు. అదేవిధంగా జోకులు చెప్పుకున్నారు మరియు జీవితం మరియు మరణం గురించి చాలాసేపు వరకు మాట్లాడుకున్నారు. ఘోష్ ఆ భవనం గురించి, దాని రహస్యాల గురించి తనకు తెలిసినంతలో చెప్పింది. రోషన్ ఘోష్ అనే దెయ్యంతో ఇలా అన్నాడు, నిన్ను నేను ఈ బంగ్లా నుంచి విడిపిస్తాను అని అన్నాడు. వెంటనే ఘోష్ అనే దెయ్యం ఆశ్చర్యపోయింది. నీకు ఎలా విడిపించాలో తెలుసా నన్ను అని అడిగింది. వెంటనే రోషన్ నాకు తెలుసు నిన్ను ఎలా విడిపించాలో అని ఘోష్ దెయ్యంతో చెప్పాడు. ఆ బంగ్లా చివరి గదిలో ఘోష్ యొక్క ఆత్మని ఒక బాటిల్లో బంధించి ఉంచారు. రోషన్ ఆ గదిని కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ బాటిల్ని పగలకొట్టి ఆ దెయ్యాన్ని విడిపించాడు. ఘోష్ అనే దెయ్యం బయటకు వచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్పి ఆ బంగ్లా నుంచి వెళ్ళిపోయింది. రోషన్ కూడా తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అసలు ఆ ఘోష్ అనే దెయ్యాన్ని ఆ బాటిల్లో ఎందుకు బంధించి ఉంచారో తెలియాలి అంటే మన ఛానల్లో పార్ట్ 2 వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి ఎందుకు ఆ ఘోష్ దెయ్యాన్ని ఆ బాటిల్లో ఉంచారో తెలుసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.